మత్స్యకారులు నిజంగా జరిగిన స్టోరీ ఇది. దాన్ని సినిమా రూపంలో తీసుకొచ్చారు. సో దానిలో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో గుజరాత్ ప్రాంతం నుంచి వారంతా వెళ్ళిపోయి అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ అరెస్ట్ అయిపోయి జైల్లో వేస్తారు. కరాచీ జైలు. ఎస్, ఆ కరాచీ జైల్లోనే ఇప్పుడు ఇది జరిగింది. కరాచీ జైల్లో కరాచీ ప్రాంతంలో ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడి గోడలు మొత్తం కూడా బీటలు వారాయి, గోడలు మొత్తం కూడా కుప్పగూలిపోయాయి. ఈ నేపథ్యంలోనే బారక్ల నుంచి ఆ ఖైదీలను మొత్తాన్ని కూడా బయటికి తరలించారు జైలు అధికారులు. సో వెంటనే అలర్ట్ అయినటువంటి ఆ ఖైదీలు ఏం చేశారంటే సుమారుగా 200 మంది ఖైదీలు ఒక్కసారిగా మెయిన్ గేట్ వైపుగా తోసుకువచ్చి మెయిన్ గేట్ నే బద్దలగొట్టేసి మెయిన్ గేట్ నే పూర్తిగా పక్కకు నెట్టేసి వారంతా 200 మంది ఖైదీలు బయటికి పరారైపోయారు. సివిలియన్స్ ఉన్నటువంటి ప్రాంతాలకి, అంటే పాకిస్తాన్ లో సామాన్యమైన జనం ఉన్నటువంటి ప్రాంతాలకు చొరబడిపోయి వాళ్ళని బెదిరించడం, మా సమాచారం కనుక మీరు పోలీసులకు ఇస్తే చంపేస్తానని చెప్పడం, ఇటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు. సో ఎమర్జెన్సీ తలపిస్తోంది పాకిస్తాన్ లో. పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు ఖైదీలు ఎవరో కానీ. ఒక రకంగా శత్రువుకి శత్రువు మిత్రులవుతున్నట్టుగా ఇప్పుడు ఆ ఖైదీలంతా కూడా పాకిస్తాన్ ఆర్మీకి శత్రువులు, పాకిస్తాన్ పోలీస్ ఆఫీసర్లకు శత్రువులు, పాకిస్తాన్ సింధు ప్రభుత్వానికి శత్రువులు. సో ఆ శత్రువులంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ ని అల్లాడిస్తున్నారు, పాకిస్తాన్ ని ముచ్చవటలు పట్టిస్తున్నారు, పాకిస్తాన్ ప్రజానికాన్ని మొత్తాన్ని కూడా ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పాకిస్తాన్ లో మొత్తం కూడా ఒక హై టెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మరు సిద్ధంగా ఉన్నారు. మరు, పాకిస్తాన్ పాపిష్టి ప్రభుత్వాలు, పాపిష్టి ఆ పిచ్చి కూకలు ఏకంగా అక్కడి ఖైదీలు నిర్బంధించడంలో విఫలమయ్యారు. ఖైదీలని అక్కడ నిర్బంధించి ఒక చిన్న భూకంపం వస్తే గోడలు కుప్పకూలిపోవడాలు, మెయిన్ గేట్ నుంచి ఖైదీలు పారిపోవడాలు, సివిలియన్స్ ఇబ్బంది పెట్టడాలు, అక్కడి ఖైదీలను నిర్బంధించడానికి ఈ పాపిచ్చి కుక్కలు భారత్పై యుద్ధానికి తెరలేపమన్నట్టుగా పిచ్చి వాగుడు వాగాయి, పిచ్చి కుక్కల్లా అరిచాయి కూడా. సో ప్రజెంట్ ఈ ఖైదీలంతా కూడా ఒక బీభత్సం సృష్టిస్తున్నారు. పాకిస్తాన్లో ఎమర్జెన్సీ తలపిస్తోంది. సుమారుగా 200 మంది కరడుగటువంటి ఈ ఖైదీలు మొత్తం కూడా బయటపడ్డారు. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, భూకంపం వస్తుందని చెప్పేసి ఒక గ్రౌండ్ లోకి తీసుకురాస్తే 200 మంది మూకుమ్మడి దాడి చేసి గేటు బద్దలు కొట్టుకొని బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా స్థానికుల ఇళ్లలోకి చొరబడి వారినే కవచాలుగా మార్చుకొని పోలీసుల దగ్గర ఆయుధాలను గుంజుకొని పోలీసులను కూడా దాడికి గురి చేసి పారిపోయినటువంటి ఖైదీలంతా అత్యంత కరడుగట్టినటువంటి ఖైదీలుగా చెప్తా ఉన్నారు. స్థానికుల ఇళ్లలోకి చొరబడి వారిని కవచాలుగా వాడుకుంటూ బెదిరిస్తూ మాకు సంబంధించినటువంటి సమాచారాన్ని బయట మేము ఎక్కడున్నాం, ఎంతమంది ఉన్నాం బయటికి చెప్పొద్దు అంటూ స్థానికులను బెదిరిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వారిని అదుపులోకి తీసుకోలేనటువంటి పరిస్థితి కరాచీలో ఉంది. కరాచీ సంబంధించినటువంటి జైల్లో నుంచి పారిపోయినటువంటి వీరంతా కూడా, గ్రౌండ్ లో నుంచి పారిపోయిన వీరంతా కూడా ప్రస్తుతం బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్థానికులను వాళ్ళంతా కూడా కవచాలుగా వాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. పాకిస్తాన్ లో రోజుకొక సమస్య ఉత్పన్నం అవుతా ఉంది. ఒకవైపు మొన్నటి వరకు మనతో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఒక పక్కన పెడితే, తర్వాత నీటి ఎద్దడి, ఆర్థిక సంక్షోభము ఇవన్నీ ఉండగా మళ్ళీ ఒక కొత్త సమస్య తనంతకు తానే, అంటే కనీసం ఖైదీలను కాపాడుకోవాలనేటువంటి రక్షణ వ్యవస్థ అక్కడ ఉంది అనేటువంటిది చాలా స్పష్టం అవుతా ఉంది. 200 మంది ఖైదీలు పారిపోవడం, అత్యంత కరడుగట్టినటువంటి ఖైదీలు అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో పాకిస్తాన్ లో చూడొచ్చు. ప్రస్తుతం వారిని పట్టుకోవాలనేటువంటి ఆదేశాలు వచ్చినప్పటికీ కూడా ఏం చేయలేని పాల్పోయినటువంటి సిచ్యువేషన్. పోలీసులనే వాళ్ళు కొట్టి, పోలీసులనే గాయపరిచి వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు లాక్కొని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. మొత్తానికి స్థానికులను బెదిరింపులకు గురి చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఖైదీలు ప్రస్తుతం. మనోజ్ రైట్ మధు, ఒకవైపుగా కరాచీలో ఉన్నటువంటి ఆ ఖైదీలని కాపాడుకోలేని పాకిస్తాన్ ప్రభుత్వం పైన అక్కడి ప్రజలు ఏం చెప్పబోతున్నారు అంటే, సివిలియన్స్ పైన గన్నులు పెట్టేసి మేము కనుక కనిపించామని పోలీసులకు సమాచారం ఇస్తే మిమ్మల్ని చంపేస్తాం, ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. సో ప్రస్తుతానికి అక్కడ పాకిస్తాన్లకి బుద్ధి వచ్చిందన్నా దీని గురించైనా, ఎందుకంటే బలూచిస్తాన్ సంబంధించి వేరుపాటువాదులందరూ కూడా అధిక మొత్తంలో ఈ జైల్లో నిర్బంధించినట్టు తెలుస్తోంది. హై సెక్యూరిటీ జైల్, సుమారుగా 1500 మంది ఉండాల్సినటువంటి జైల్లో ఇక్కడే బంధించినట్టు తెలుస్తోంది. వారంతా బయటకు వచ్చారంటే ఇక బలూచిస్తాన్ వేరుపాటువాదానికి మరింతగా తమ పర్సన్స్ అందరూ కూడా విడుదలైపోయి బయటకు వస్తున్నారంటే వాళ్ళకి మరింత బలం చేకూరుతోంది. పాకిస్తాన్ ఆర్మీకి ముచ్చుమటలు పట్టబోతున్నాయి. ఒకవైపు భూకంపంతో స్థానిక ప్రజలను కాపాడాలి, వాళ్ళు ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళాలనేటువంటి అలర్ట్ జారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే భూకంప తీవ్రత పెద్ద ఎత్తున ఉంటే ఇళ్లలోనే ఉన్నటువంటి వారు ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది, చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని సపరేట్ గా తరలించాల్సి ఉంటుంది, వారిని అలర్ట్ జారీ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వ్యవస్థనే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ లో లేనటువంటి పరిస్థితి. దానికి తోడుగా ఇప్పుడు 200 మంది కరెంటు కట్టిన ఖైదీలు జైలు నుంచి పారిపోవడం అనేటువంటిది ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వాళ్ళు
బయటికి పోవడమే కాదు, ఆయుధాలతో పోలీసులను గాయపరిచి పోలీసుల ఆయుధాలతో బయటికి పోయారు. స్థానికులను బెదిరింపులకు గురి చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇంకా వారు ఇంకెలాంటి అరాచకాలు చేస్తారో తెలియదు. అక్కడ నుంచి పోలీసులకు దొరకకుండా, ప్రభుత్వానికి దొరకకుండా పోయే ఆలోచనలు ఉంటాయి. గన్నులతో ఉన్నారు. ఆహారం కోసం కానీ, తర్వాత మనీ కోసం కానీ, అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ పారిపోవడానికి కానీ, ఇంకే అఘాయిత్యానికైనా పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రజలను కాపాడాలి, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ జరుగుతున్నటువంటి ఈ ఉపద్రవం ఏదైతే భూకంప తీవ్రత ఉందో దాన్ని కాపాడుకోవడానికి ఒకవైపు వీళ్ళను పట్టుకోవాలి. వాళ్ళేమో ప్రజల్ని మానవ కవచాలుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళను ఇంట్లో చొరబడి ఇంకా ఎన్ని అఘాత్యాలు చేస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి పాకిస్తాన్కి షాక్ మీద షాక్, ఒక షాక్ మీద ఒక షాక్ వస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఖైదీలను పట్టుకునేటువంటి వేటలో అక్కడ అధికారులు, పోలీసులు దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్ మధు, ఎగ్జాక్ట్గా అక్కడ భూకంపం సంభవించిందంటే భూకంపం నుంచి ప్రజల్ని బయటపడేయడం కోసం, ప్రజలు రక్షించడం కోసం ప్రభుత్వాలు పనిచేయండి. కానీ ఇక్కడ భూకంపం వచ్చిందని చెప్పి ప్రజలు మొత్తం అల్లాడిపోతూ ఉంటే అక్కడ ఏకంగా ఒక జైలు గోడనే కుప్పకూలిపోయిందంటే సామాన్య నివాసాలు కానివ్వండి, సామాన్య ప్రజలటువంటి ఆ కాలనీలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే కొసరు విషయం బయటపడింది అన్నట్టుగా అసలు విషయం భూకంపం వస్తే ఆ కొసరు విషయం ఏంటంటే సుమారుగా 200 మంది ఖైదీలు బయటపడిపోవడం. అక్కడ ప్రజల్ని కాపాడాలా, ఖైదీల్ని తిరిగి పట్టుకోవాలన్న ఒక ఆలోచనలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు తలలు పట్టుకొని పాకిస్తాన్ ఆర్మీ కుయో మొర్రం అంటూ అరుస్తున్నట్టుగా సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే 200 మంది ఖైదీలు మొత్తం కూడా బయటికి వచ్చే కరడు కట్టినటువంటి ఆ ఖైదీలు మొత్తం కూడా సివిలియన్స్ టార్గెట్గా వారిని చంపేస్తామా, సమాచారం చెప్తామని చెప్పి వారిని ఉపయోగించుకొని బయటే తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో వారి కోసం కార్డెన్ సెర్చ్లు నిర్వహించినా ఏం జరిగినా కూడా పెద్దగా ఉపయోగం లేనట్టుగా ఉంది. సుమారుగా 200 మంది ఖైదీలు మొత్తం కూడా బయటికి పరారైపోయి వచ్చారంటే ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తుందో అర్థం చేసుకోండి. సో చాలా దాదాపుగా ఇక్కడ ఖైదీలని అందరినీ కూడా నిర్బంధించే అతిపెద్ద జైలు ఇదే పాకిస్తాన్లో. కరాచీ జైలు అంటేనే చాలా అతిపెద్ద జైలుగా చెప్తూ ఉంటారు. ఇట్స్ వెరీ నియర్ టు పోర్ట్ ఏరియా కూడా చాలా సమీపంగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి ఎవరైతే వచ్చి పాకిస్తాన్లో పట్టుబడతారో, అనుమానితులుగా ఉంటారో అందరినీ కూడా ఇక్కడే నిర్బంధిస్తూ ఉంటారు. అటువంటి కరాచీ జైల్లో ఇప్పుడు ఈ గేట్ని బద్దలు కొట్టి 200 మంది ఖైదీలు బయటపడిపోయారంటే దాంట్లో అక్కడ స్వదేశీయులు, పాకిస్తానీలు ఉండే అవకాశం ఉంది, పాకిస్తాన్ ఖైదీలు ఉండే అవకాశం ఉంది, ఇతర దేశాలకు సంబంధించిన ఖైదీలు కూడా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఈ కరడుగటువంటి ఖైదీలు మొత్తం కూడా జైలు నుంచి పరారయ్యారంటే పాకిస్తాన్ ఆర్మీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్కడ ఇంటెలిజెన్స్ విభాగాలు మొత్తం రంగంలో దిగాయి, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ రంగంలో దిగాయి, డిఐజీ అక్కడ రంగంలోకి దిగారు, హోమ్ మినిస్టర్ వచ్చి జైలును సందర్శించారు, ముఖ్యమంత్రి వచ్చి జైలును సందర్శించారు. ఎవరు వచ్చి సందర్శిస్తే ఏముంది, ఆ పిచ్చి కుక్కలకి కనీసం అక్కడ ఖైదీని నిర్బంధించాల్సినటువంటి ఆ బాధ్యతను మర్చిపోయారు. ఆ బాధ్యతని మర్చిపోయి ఇప్పుడు అక్కడి ప్రజలు, సామాన్యులని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదేమైనా కూడా బలూచిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించిన చాలా మంది ఖైదీలని కూడా ఇక్కడ నిర్బంధించినట్టు తెలుస్తోంది. దాంట్లో 200 మంది బయటకు వచ్చారంటే బలూచిస్తాన్ వేర్పాటువాదాని కోసం ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా సుమారుగా బయటకు వచ్చే ఉంటారు. సో వాళ్ళంతా కూడా మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి ముచ్చమటలు పట్టించబోతున్నారు, పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపించబోతున్నారు. సో ఇక్కడ మేము ఒక పోల్ కండక్ట్ చేస్తాం. దీంట్లో ఈ వార్త మీకు సంతోషాన్ని ఇస్తుందా అంటే ఎస్ అని చెప్పి 80% అని చెప్పారు, నో అని చెప్పి 20% అని చెప్తున్నారు. దీంట్లో నేను పెద్దగా అభిప్రాయాన్ని చెప్పి మిమ్మల్ని దీన్ని నేను అబ్జెక్ట్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే అక్కడ జైల్లో బందీలు బయటకు వస్తే సంతోషమా కాదా అనేది మీ డిసిషన్ అది. సో మీరు ఒక భారతీయుడిగా అయి ఉంటే కనుక నేను ఇందాక చెప్పాను, శత్రువు యొక్క శత్రువు మిత్రుడు అవుతారు అన్నట్టుగా ఇక్కడ మనకు శత్రువులు మిత్రులు ఎవరు లేరు. కానీ అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి మాత్రం చుక్కలు చూపించే అవకాశం ఉంది. ఆ పాపిస్ట్ పాకిస్తానీలకి బుద్ధి వచ్చే రకంగా వాళ్ళంతా చర్యలు ఒక రకంగా పాల్పడ్డారని చెప్పాలి. ఎందుకంటే ఖైదీలను నిర్బంధించినటువంటి ఈ పాకిస్తాన్ ఆర్మీ పర్సనల్స్ మొత్తం కూడా ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయి ఇప్పుడు, అరే పిచ్చి కుక్కలారా మీరు ఖైదీలను నిర్బంధించలేకపోతున్నారు, మీరు వచ్చి ఇతర దేశాలతో పోరాడేది, మీరా ఉగ్రవాదాన్ని గురించి మాట్లాడేది, ఉగ్రవాదాన్ని గురించి మీరు ఉగ్రవాద భారతదేశంగా చెప్పుకుంటారు. సో మీరే ఉగ్రవాదులుగా అయి ఉండి మీలాంటి ఒక నరరూప రాక్షసులు, నరహంతకులే ఖైదీలు నిర్బంధించలేకపోతున్నారు. మీరు ఇతర దేశాల గురించి మాట్లాడే, ఇతర దేశాలతో యుద్ధం అని చెప్పి ప్రపంచ దేశాల ముందు ఇప్పుడు నవ్వులోపాలే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మీడియాలో చూడండి తక్కువ సంఖ్యను చూపిస్తున్నారు బయటికి వెళ్ళిన వాళ్ళ సంఖ్య. అట్ ది సేమ్ టైం వాళ్ళ దగ్గర ఏం జరగలేదన్నట్టుగానే భావిస్తున్నారు. సో ఈ వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తున్నారంటే 81% మంది భారతీయులకు మాత్రం ఈ వార్త సంతోషంగానే ఉంది. కానీ 19% పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ పోల్లో పార్టిసిపేట్ చేసిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో 19% మంది, వాళ్ళకైతే సంతోషం అనిపించడం లేదు, వారు నో అని చెప్తున్నారు. సంతోషాన్ని కలిగిస్తుందా అంటే
నా భారతీయుడైతే నా తెలుగువాడైతే భారతీయ ప్రజలైతే 80% మంది ఎస్ నాకు అక్కడి జైల్లో జరిగిన ఘటన సంతోషం. ఎందుకంటే పాకిస్తాన్ కుక్కలని ఆ ఖైదీలు చుక్కలు చూపిస్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీని తిప్పి కొడుతున్నారు కాబట్టి ఆ ఖైదీల వల్ల వాళ్ళకి సంతోషం కలిగిస్తుంది భారతీయ ప్రజలు చెప్తున్నారు. ఇక నో అని చెప్పి సుమారుగా 20% మంది పాకిస్తాన్ కూడా ఎంటర్ అయ్యారు ఇక్కడికి. కొంతమంది పాకిస్తాన్ లుచ్చాలు కూడా ఎంటర్ అయిపోయి పాకిస్తాన్ లుచ్చాలు ఇందులో పోల్లో పార్టిసిపేట్ చేసి సుమారుగా 20% మంది 19% మంది వాళ్ళంతా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. जो हाथ लग जाए उठाओ। यहाँ पे डीआईजी वाले भेज रहा हूँ। ये डीआईजी के नूर को बता कोई एक आध एरिया वहाँ पे बंदे लेके जाए, जितने मिलते हैं हाथ लग जाए, 7 लोग पहुँचो। जो हाथ लग जाए उठाओ। यहाँ पे डीआईजी वाले भेज रहा हूँ। ये डीआईजी के नूर को बता कोई एक आध एरिया वहाँ पे बंदे लेके जाए, जितने मिलते हैं हाथ लग। पांच ये है। इनको क्या करें साहब? पहले ये ममता से सिग्नल का मसला